ఆడెవడో పొలసక్కవాడంట, ఆడికి 2 టమాటాలు లేవు కానీ వాడు 1 టమాటా రివ్యూ ఎలా ఇస్తాడు? గజాల గారు కంట్రోల్ ఎవరు? అది కాదు బొక్కాజీ, అన్ఎడ్యుకేటెడ్ బ్రూట్స్ వాళ్ళతో మనకేంటి సార్? మక్కిలెర కొట్టి తోలు వలచి ఉప్పు కారం చల్లి ఎండలో వేసి శిక్ష పడేలా చేయాలి. అన్నా నువ్వు అట్లా అనొద్దన్నా. వాడిని కనుమరుగు లేకుండా చేస్తాం. కబడ్దార్, పొలసక్కవాడు కావచ్చు, ఇంకొకటి కావచ్చు, జాగ్రత్త. రోజు పిలుస్తున్నారు, అపేర్ అవుతున్నాం. సి ఐఎమ్ ఫుల్లీ కోఆపరేటింగ్ విత్ ద పోలీస్. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా డబ్బులకు సంబంధించి ఇవ్వకపోవడంతో అతని మీద మేము నెగిటివ్గా రాస్తాము, నెగిటివ్గా మీ గురించి రివ్యూ రాస్తానని చెప్పి కూడా బెదిరించారని అంటున్నారు. ఏం చెప్తారు? కరెక్ట్ అడిగావు బాబు. ఆయనకు తప్ప ఇంకోటి తెలిసినట్లేదు. అడుగు బాబు అడుగు. చెప్పండి సార్ చెప్పండి. సి ద పాయింట్ ఇస్, ఇప్పుడు నేను బెదిరించుంటే వాళ్ళ దగ్గర ప్రూఫ్ ఏదైనా ఉండాలి కదా. ఇలా ఇంటర్వ్యూని అడ్డం పెట్టుకుని మీరు పేరు సంపాదించడం కోసం ఏ ఆధారం లేకుండా మాట్లాడకూడదు. హౌ మచ్ డూ యూ చార్జ్ అంటే నేను 40K అన్నాను. అక్కడ మొదలైంది రచ్చ. సో అప్పుడు ఓకే 40K తక్కువ ఏం అవ్వదా అంటే, లేదండి నేను చాలా తక్కువ చార్జ్ చేస్తాను. నేను 40,000 రివ్యూకి అడిగాను, ఇవ్వలేదు అంటే గ్రచ్ పెట్టుకొని ఇలా చేశానని అలా చెప్పారు. నేను ఏదో అంటే దానికి నువ్వు ఏదో అనుకుని నానార్థాలు విపరీతార్థాలు టీకా తత్పర్యాలు తీసి సాక్షాత్తు గుళ్ళోనే కులబోస్తారా? మేబీ ఫెల్ట్ అరే నా సినిమాని తొక్కుతున్నారు అనే రివ్యూస్ వల్ల డ్యామేజ్ అవుతుందని ఆయన ఫీల్ అయి ఉంటారు. నువ్వు చాలా షార్ప్ రా, అందుకే అంత లేట్గా క్యాచ్ చేసావు. థ్యాంక్ యూ సార్. కొన్ని సినిమాలు నచ్చలేదు కదా, కొన్ని నచ్చని సినిమాలు ఉంటాయి. నేను నాకు రేటింగ్ ఇచ్చాను రాంగ్ అంటే నెగటివ్ చెప్పాను ఆ సినిమాకి. ఆ సినిమాలు హిట్ అయ్యాయి కదా అట్ ద బాక్స్ ఆఫీస్. వెదవ లాజికల్ చెప్పి కన్ఫ్యూజ్ చేయక, బాగా ముదిరిపోయావు. సో రివ్యూస్ ఇంపాక్ట్ చేస్తాయి, ఆ ఇంపాక్ట్ ఏమి ఉండదు. సినిమా బాగుంటే జనాలు సినిమా థియేటర్కి వెళ్తారు. ముందే చెబుతున్నా, తాట తీయటం ఖాయం అటువంటి వాళ్ళని. కబడ్దార్, పొలసక్కవాడు నువ్వు ఎక్కడున్నావు? అన్నెసెసరీ రివ్యూస్ని ఎక్కడో పెద్ద పెడెస్టల్ మీద పెడుతున్నారు కానీ అక్కడ అంత ఏం లేదు.